ఇవాళ పార్కుకి వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇవాళ ఎందుకో హెల్త్ బాగా సిక్గా ఉంది. ఎందుకన్నా అలసటగా ఆయాసంగా ఉంది. నడవడానికి కూడా ఓపిక లేదు ఫ్రెండ్స్. ఇవాళ మబ్బులుగా ఉంది వాతావరణం. అయితే క్లైమేట్ చూడండి. వీడు రోజు పార్కు అంటున్నాడని చెప్పి డైలీ పార్కుకి తీసుకొని రావాల్సి వస్తూ ఉందన్నమాట. రోజు ఉన్నట్టే ఉండదు కదా హెల్త్. బాగా అలసటగా ఉంది, ఆయాసంగా ఉంది. నడవలేక నడుస్తున్నాను. అందులో అలర్జీ టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. ఒకటే మత్తుగా ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ ద్వారా తెలియచేయండి. పెళ్ళి చేసుకున్నాక ఎంత బాగా లేకున్నా కొద్దో గొప్ప వెయ్యాలంతే. ఎప్పుడు బాగా లేకుండా పడుకో ఉంటావు, ఎప్పుడు నీరసమైన అని తిడుతూ ఉంటారనమాట. ఏం చేస్తాం, సిజేరియన్ కేసులన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఆపరేషన్ చేయించుకుని బాబుని కంటే మధ్యలో నిద్ర సరిగా ఉండదు, డైట్ సరిగా ఉండదు. దానివల్ల బాడీ దెబ్బైపోద్ది అనమాట. మధ్యలో వచ్చే స్ట్రగుల్స్కి సరిగా ఫుడ్ తీసుకోలేము. ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా రోజులు, అందరికీ ఒకేలాగా ఉండవు. కొందరికి పేరెంట్స్ ఉన్నా చూసేవాళ్ళు సరిగా ఉండరు. అందులో మేబీ నేను కూడా ఒకదాన్ని. నాకు నేనే చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి, హస్బెండ్తో తిట్లు తినాలి. ఇంతే. పెళ్ళిళ్ళు అయితే బాగా నాకు పెళ్ళి అయినాక అనిపించింది, ఎందుకు పెళ్ళి చేసుకున్నాను రా స్వామి. సింగిల్ లైఫే ఎంజాయ్గా ఉంది. మనల్ని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఆయన చేసుకొని ఆడికి ఒక ఫ్యామిలీ ఇవ్వాలి, ఆడికి ఒక వంశాన్ని ఇవ్వాలి, నీ పిల్లల్ని ఇవ్వాలి. ఎన్ని పనులు ఉంటాయో. అలా అమ్మలక్కలు మాట్లాడే మాటలు పడాలి. అన్నీ ప్రాపర్గా ఉండాలంటే ఎవరికైతుంది? ఎవరికి అవ్వదు. దేవుడికి సరిగా లేదు, మనుషులు మనం ఎంత అంతే కదా. నాకైతే ఇక్కడ చెట్లు అంటే చాలా ఇష్టము. వీళ్ళు మంచిగా ఇల్లు కట్టుకొని స్టైల్ అంతా మంచిగా అన్ని చెట్లు అంటే యూజ్ కల్లా చెట్లే ఉంటాయి అన్నమాట. యూజ్లెస్ అయితే ఇక్కడ లేవు. నాకైతే ఇలా నచ్చింది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. పార్క్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇదండి అందువల్ల